మన్మనా భవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు. మామే వైశ్యసి యుక్త్వైవం ఆత్మానం మత్పరాయణః. ఎల్లప్పుడూ నన్నే స్మరించుము, నా పట్ల భక్తితో ఉండుము, నన్ను ఆరాధించుము మరియు నాకు ప్రణామము అర్పించుము. నీ మనస్సు మరియు శరీరము నాకు సమర్పించుటచే నీవు నా వద్దకు నిస్సందేహముగా వచ్చెదవు. ఈ అధ్యాయంలో మొత్తం భక్తి మార్గం యొక్క మహత్వం చెప్పిన పిదప శ్రీకృష్ణుడు ఇప్పుడు అర్జునుడిని తన భక్తుడిగా అవ్వమని ప్రార్థించడం ద్వారా ఈ అధ్యయనాన్ని ముగిస్తున్నాడు. తనను పూజించడం ద్వారా, తన దివ్యమంగళ స్వరూపంపై మనస్సుతో ధ్యానం చేయడం ద్వారా, స్వచ్ఛమైన వినయ విధేయతలతో తనకు సమర్పించటం ద్వారా తన మనస్సుతో నిజమైన యోగములో భగవంతునితో ఏకమై ఉండమని అర్జునుడికి చెప్తున్నాడు. ఈరోజుకి ఎక్కడితో ఆపుతున్నాను, మిగతాది రేపు చెప్తాను. అంతవరకు ధన్యవాదాలు.